ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇంత చెప్పినా కూడా ఇంకా శరం లేకుండా మాట్లాడుతున్నావా? నీకెందుకే మధ్యలో? పెళ్లి అయిన దానివి ఇంకో పెళ్ళైన వాడిని ప్రేమించమని అడిగితే సీరియల్నే ప్రాణంగా చూసే నాకు కాక ఇంకెవరికి వస్తుంది గుస్సా? ఫిర్ ఏక్ మాట మాట్లాడితే నా చేతిలో నీ మర్డర్ ఖాయం. నిన్ను సాబ్, మీది బీబీతో మీరు జిందగీ పూరా సంతోషంగా ఉండండి. అయ్యో, నాది బీబీ లేదు. నాకింకా పెళ్లి మీ లాంగ్వేజ్ లో షాదీ కూడా అవ్వలేదు. ఓ తింగర గ్రహం నేను పెళ్లి చేసుకున్నానని చెప్పి నా చుట్టూ తిరుగుతూనే ఉంది. సార్, మీరు అడిగిన సీసీటీవీ ఫుటేజ్ సెక్యూరిటీ రూమ్ లో ఉంది. మీరు అక్కడికి రండి. థ్యాంక్ యూ. బై. సీ యూ. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి? మీరు అడిగిన మీ అమ్మగారు ఆ అమ్మాయి హాస్పిటల్కి వచ్చారు సార్. వాళ్ళు వచ్చారు కానీ ఎవరి కోసం వచ్చారో మనం తెలుసుకోవచ్చా ప్లీజ్? మాకెలా తెలుస్తుంది సార్? ఫ్రెండ్స్ నా బంధువులను పరామర్శించడానికి వచ్చిండొచ్చు. మీ వాళ్లే గనక మీకే తెలియాలి. ఓకే, థ్యాంక్ యూ. ఏదో జరుగుతుంది. మొత్తానికి వీళ్ళిద్దరూ ఈ హాస్పిటల్లోనే ఉన్నారు. పట్టుకోవాలి. ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అమ్మో, ఇప్పుడు వీడికి గాని ఎదురు పడ్డానంటే అపూర్వ గురించి అడుగుతాడు. ఇక్కడే ఉంది అంటే దాన్ని చంపేస్తాడు. నాకు తెలియదు అంటే నన్ను చంపుతాడు. వీడి చేతిలో చావడం కంటే తప్పించుకుపోవడం మంచిది. నన్నేం చేయొద్దు. నాకు అసలే పెళ్లి కాలేదు. పెళ్లి కాని ఆడవాళ్ళని చంపితే అది ఆత్మైనా సరే మహాపాతకం చుట్టుకుంటుందంట, తెలుసా? అపూర్వ మీద అల్లుడు గారి మీద కోపంతోనే కదా నువ్వు ఆత్మగా మారావు. కావాలంటే వాళ్ళని ఏమైనా చేసుకో. వాళ్ళని ఏమైనా చేయడానికి కావాలంటే నా హెల్ప్ తీసుకో. నన్ను మాత్రం నువ్వేం చేయకూడదు. ఏం మాట్లాడండి? శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. మరి కేపీ, నేను వెళ్ళొచ్చా? అమ్మయ్యా, థ్యాంక్స్ కేపీ. నా పట్ల నీ మంచితనం ఇలాగే ఉంచుకో. మధ్యలో మనసు మార్చుకోకే. అమ్మో అమ్మో అమ్మో, బాబాయ్ బాబాయ్, అమ్మో. ఆత్మ ఆత్మ, అమ్మో, అయ్యో, అమ్మో. ఏంటి చచ్చిపోలేదు, సంతోషించమ్మాయి. ఏమైంది పిన్ని? ఏమవడం ఏంటి? నేను వెతకను మొర్రో అన్నా సరే కసిరి మరి ఆ కేపీ గడు బతికే ఉన్నాడు, వెతుకు అన్నావు. వాడు బతికలేడమ్మాయి.
ఆత్మ అయిపోయాడు. హఠాత్తుగా నాకు వాడి ఆత్మ ఎదురుపడింది. అమ్మో వాడు ఆత్మ కాదు, వాడి. ఎక్కడ చూసా? ఎక్కడ? అయ్యో చెప్తే ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మాయి? చెప్తే వెళ్ళి మణి పట్టుకుంటా. చెప్పు. నీకు పిచ్చి పట్టిందా ఏంటమ్మాయి? వాడు ఆత్మగా మారిందే నీ మీద పగ తీర్చుకోవడానికి. నువ్వే ఎదురుగా వెళ్ళి వాడి ఆత్మకి పలహారం అవుతానంటావేంటి? పిచ్చి నాకు కాదు, నీకు. నీకు పట్టింది. అనవసరంగా టైం వేస్ట్ చేసి వాడు తప్పించుకునే అవకాశాన్ని ఇవ్వకు. చెప్పు, ఎక్కడ చూసావు? చెప్పు. ఆత్మ చేతిలో నుంచి తప్పించుకోవాల్సిన నువ్వే నీ చేతిలో నుంచి అది తప్పించుకుంటుంది అంటున్నావు. నీకు మూడిందమ్మాయి. పోయి ఆ మార్చరీ రూమ్ లో వెతుకు. నన్ను నమ్ము. వాడు ఆత్మ కాదు. నేను రాను. పిన్ని, పోనీ ఆ మార్చరీ రూమ్ ఎక్కడుందో చెప్పు. చెప్పాను కదా అమ్మాయి, ఎదురుగా ఉందని. వెళ్ళు వెతుకో. నిన్ను అమ్మాయి, అయ్యో అమ్మో, నేను పారిపోతాను. అత్తయ్య, అదేంటి అత్తయ్య, మీరు గగన్ బావని తీసుకుని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతానన్నారు కదా, ఇంకా వెళ్ళలేదా? లేదమ్మా, వెళుతూ ఉంటే ఆ అపూర్వ ఎదురైంది. తన నుంచి తప్పించుకొని వెళ్లేసరికి గగన్ రిసెప్షన్ దగ్గర లేడు. సరే రండి. కేపీ, నేను నిన్ను చూశాను. చాలు, ఇక దాగుడు ముత్తలు చాలు. మరి ఎదగ తలుపుతీ. కేపీ, నిన్నే. తలుపుతీ. నువ్వు నిజంగానే చనిపోయావనుకుని పాపం మీరా తన పసుపు కుంకాలు తీసేసింది. కేపీ, నువ్వు పోయావన్న బాధలో నిద్రాహారాలు మానేసింది. కుమిలి కుమిలి ఏడుస్తోంది. తన బాధను చూసి మేం కూడా బాధపడ్డం తప్ప ఓదార్చలేకపోతున్నాం. కేపీ, అలాంటి అమ్మాయికురాల్ని ఎలా మోసం చేయాలనిపించింది. కేపీ, కేపీ, తలుపుతీ. కేపీ, నువ్వు బ్రతికే ఉన్నావని అనుమానం వచ్చినప్పటి నుంచే నీకు పిండం పెట్టించి నీ అంత నువ్వే బయటకొస్తావని ప్లాన్ చేస్తే దాన్ని కల్లోకొచ్చినట్టు క్రియేట్ చేసి మీరాని మరింత పిచ్చిదని చేసావు కదూ. అసలు నీ ప్లాన్ ఏంటి కేపీ? మా దృష్టిలో శాశ్వతంగా చచ్చిపోయి ఆ శారదతో జీవితాంతం కురికేద్దాం అనుకుంటున్నావా?